వసంతవాడి గారు, సుప్రీంకోర్టు తీర్పుపై ముందు మీ స్పందన ఏంటి? ఎందుకంటే గతంలో ఇచ్చిన తీర్పు పైన కొంత దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. కానీ ఈరోజు కొంత సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనం చూసాం. ముందు దానిపై మీ స్పందన ఏంటి? ఏమంటే అసలు ఫస్ట్ అండి, మీరు ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు, అంత డీటెయిల్డ్ గా రాలేదండి. ఎందుకంటే ఆర్డర్ ఇంకా బయటికి రాలేదు. మనకి బ్రాడ్ ఫ్రేమ్ వర్క్ తెలిసింది, ఇది జడ్జ్మెంట్ అని. సో ఒకసారి మన పేపర్స్ చేతిలోకి వస్తే క్లారిటీ వస్తుంది. మనం ఎక్కడ కుక్కల్ని ఏం చేయాలి, ఎట్లా పట్టుకోవాలి, ఫీడింగ్ సంగతి ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. అయితే ఒక్క చిన్న విషయం ఏంటంటే, కోర్టు చాలా క్లియర్ గా మనకు చెప్పింది ఏంటంటే, సైంటిఫిక్ మెథడ్ నే మనం ఫాలో కావాలి. ఇది మనం అంటే మన ఇమోషనల్ డిసిషన్ కాదు. ఇమోషనల్ డిసిషన్ వద్దు అని ఎందుకు అంటున్నామంటే అండి, మన సమస్యకు పరిష్కారం ఏంటి అది ఆలోచించి దాని ప్రకారంగా ఆలోచించి మనం చెయ్యాలి. ఇది నంబర్ 1 as far as Supreme Court judgment is concerned. మేము వెల్కమింగ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా లెట్ us ఫాలో ద సైంటిఫిక్ మెథడ్ అని చెప్పారు. త్రీ ప్యానెల్ బెంచ్ కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అయితే ఇంకా కొంచెం మనకి పేపర్స్ చేతిలోకి వస్తే క్లారిటీగా మిగిలిన పాయింట్స్ అర్థమవుతాయండి. అది నంబర్ 1. రెండో పాయింట్, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే, హైదరాబాద్ ఇస్ అమంగ్ ది ఫస్ట్ ఫ్యూ సిటీస్ అండి. మనం ఏబిసి ఏఆర్బి అన్న ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టిన ఫస్ట్ సిటీస్ లో హైదరాబాద్ ఒకటి. అండ్ మన సిటీలో 90% ఏరియాస్ లో ఇట్స్ ఆల్ అండర్ కంట్రోల్. ఒక 10% అవుట్స్కర్ట్స్ లో కూడా, అది కూడా అవుట్స్కర్ట్స్ లో. ఎక్కడంటే మనం ఇప్పుడు మన జిహెచ్ఎంసి లిమిట్ టు లెటస్ సే నాగోల్ ఏరియా ఆర్ లెట్స్ సే ఈ జోన్ అని అనుకుంటామండి. కానీ బయట ఆ పక్కన మున్సిపాలిటీలో ఉండే కుక్కకి ఈ పరిధి అర్థం కాదు కదా, అది లోపలికి వస్తూనే ఉంటుంది. దానికి ఒకవేళ రావాలనిపించినా, ఫుడ్ అవైలబిలిటీ ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా, అలా వచ్చే కుక్కలు తప్పించి 90% మన సిటీలో ఏరియాలో కంట్రోల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ మై సెకండ్ పాయింట్. మూడో పాయింట్, ఎవరికైనా సరే మీ టీవీ మీ ద్వారా ఐ వాంట్ టు కమ్యూనికేట్ అండి, ఎవరికైనా సరే మీ ఏరియాలో మీకు కుక్కల ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే దయచేసి మా ఆర్గనైజేషన్ ని కాంటాక్ట్ చెయ్యండి. మేము తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి మీ సమస్యకు రీజనబుల్ పరిష్కారం చూపిస్తాం. నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. నా ఫోన్ నెంబర్ కూడా దయచేసి స్క్రోల్ చేయించండి. వెల్కమ్ టు కాంటాక్ట్ us. వసంతవాడి గారు, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మొదటి తీర్పుపై కొందరు ప్రజల్లో స్పందన పాజిటివ్గా వచ్చింది. కుక్కల దాడులు పెరుగుతున్నాయి, ర్యాబిస్ సోకటం, మరణించడం లాంటి సంఘటనలు కూడా జరిగాయని కొన్ని ఎగ్జాంపుల్స్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మీరన్నట్టుగా 90% టీకాలు డీవార్మింగ్ జరిగినట్టయితే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ చూసినా కుక్కలు చూస్తే వీధుల్లోకి వెళ్ళాలంటే ఒక భయం అన్న పరిస్థితి ఉంది. అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు పనిచేయటం లేదు సరిగ్గా. వెటర్నరీ డిపార్ట్మెంట్ని జంతు ప్రేమికులు కంట్రోల్ చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి గారు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, సారీ అండి, నేను ఐ వోంట్ అగ్రీ విత్ యూ. అయితే మీరు ఎమోషనల్ అపీల్ ఏదైతే చేస్తున్నారో, నేను దానికి ఒకటి మీకు ప్రాక్టికల్ గా చెప్తానండి. మీరు జంతు ప్రేమికులు అంటే మనుషుల్ని ద్వేషించే వాళ్ళు అని దయచేసి అనుకోవద్దండి. నేను ఈ ఫీల్డ్ లో లాస్ట్ సో మెనీ ఇయర్స్, లాస్ట్ 30 years నుంచి కూడా యానిమల్ వెల్ఫేర్ ఫీల్డ్ లో ఉన్నానండి. నాకు పిల్లలు ఉన్నారు, నాకు కూడా తెలుసు రేబీస్ అనేది ఏంటి, అది ఎంత భయంకరంగా ఉంటుంది, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేను చాలా స్టడీ చేసి ఇన్ డెప్త్ అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళలో నేను ఒకదాన్ని. మేము ఏ జిహెచ్ఎంసీని మేము కంట్రోల్ చేయట్లేదు. రెండవ పాయింట్, రేబీస్ కేసెస్ ఆల్మోస్ట్ చాలా మటుకు మనకి సిటీలో తగ్గిపోయింది. మీరు ఏదైతే చెప్తున్నారో ఒకటి అర కేసెస్ అవుతున్నాయి, నేను కాదని చెప్పట్లేదు. కానీ మనం ఆ ప్రాబ్లం కి యాక్చువల్ గా రూట్ కాజ్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోకుండా మనం ఒక బ్లాంకెట్ గా అన్ని కుక్కల మీద చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అచ్చా, ఈ ఒక్క నిమిషం, నేను జంతు ప్రేమికురాల్ని, నాకు అన్ని యానిమల్స్ అంటే ఇష్టము, నన్ను పక్కన పెట్టేయండి. నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడదాం. మీరేమంటున్నారు, కుక్కలు రోడ్డు మీద ఉండడం వల్ల మాకు సమస్య ఉంది. నేను మీకు ఒక మ్యాజిక్ వాండ్ ఇస్తానండి. మీరు దేశంలో ఉండే అన్ని కుక్కల్ని తీసేసేయండి అట్ వన్ స్ట్రోక్. దేర్ ఆర్ నో మోర్ డాగ్స్ ఇన్ ఇండియా. మీరు ఏమనుకుంటున్నారు,
ఇక్కడ మనకి దేశంలో కుక్కలు లేకుండా అయిపోతుందా? డూ యూ బిలీవ్ దాట్? అది అవకాశం లేదండి. మీరు దేశంలో ఉండే ప్రతి కుక్కని మనం ఒక్క సెకండ్ లో తీసేస్తే మీకు విత్ ఇన్ 3 days కుక్కలు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, ప్రతి చోటి నుంచి కూడా దే విల్ ఎంటర్ దిస్ కంట్రీ. ఎందుకు అంటే యానిమల్స్ కి నేచర్, ప్రకృతిలో వాక్యూమ్ అనేది ఉండదు. మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉన్నంత కాలము ఆ ఫుడ్ ని తినడానికి ఏదో ఒక జంతువు వస్తుంది. మీరు కుక్కర్ని చంపితే పిల్లులు వస్తాయి, పిల్లుల్ని చంపితే ఎలకలు వస్తాయి, ఎలకల్ని చంపితే ఇంకేదో వస్తాయి. ఇట్స్ నాట్ పాసిబుల్. రెండవ మాట, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మేమేదో కంట్రోల్ చేసి కుక్కలే ఉండాలి, మాకు మనుషులు ఉండద్దు అన్న అంత మూర్ఖత్వము ఏ మనుషుల ప్రాణాలంటే జంతు ప్రేమికులకు లెక్క ఉండటం లేదు అంటున్నారు. లేదండి, లేదండి, ఇది చాలా తప్పు. ప్లీజ్ 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 ఇటువంటి ఉండద్దండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు నా కాంటాక్ట్ చేయండి, మీ ఏరియా ఏదో నాకు చెప్పండి, నేను రేపే మీ దగ్గరికి మా టీం ని పంపిస్తా. మీ ఏరియాలో మీరు ఇచ్చిన కంప్లైంట్ సంగతి మాకు తెలియదండి. బట్ నేను చెప్తున్నాను, ప్రతి దాడి జరిగినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్ గా మా టీం అక్కడ ఉంటుంది. వాళ్ళు స్టడీ చేసి మనకు చెప్తారు. ఎన్నో సార్లు మనకు అక్కడ జరిగేది ఏంటి చెప్పమంటారండి? లాస్ట్ టైం అంబర్పేట్ ఏరియా కంటే ఇంకా కొంచెం లోపలండి, నాకు గబుక్కుని పేరు గుర్తు రావట్లేదు. ఐ విల్ షేర్ దట్. అక్కడ మనకి ఇలాగా ఎవరినో అటాక్ చేసింది స్ట్రీట్ డాగ్స్ అని తెలిసింది. ఇమ్మీడియట్ గా మా టీం అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కనుక్కుంటే మనకి జరిగిన సంగతి ఏంటంటే అండి, అక్కడ కమ్యూనిటీలో ఉండే కుక్కలు 3, 4 కాదు వాళ్ళని అటాక్ చేసింది మనుషుల్ని. కొంచెం పక్క వీధిలో మనకి 3 మీట్ షాప్స్ ఉండింది. ఈ 3 మీట్ షాప్స్ కూడా ఇల్లీగల్ మీట్ షాప్స్. జిహెచ్ఎంసి పర్మిషన్స్ లేకుండా షాప్స్ పెట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంటే కత్తులు అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ అక్కడే కడిగేవాళ్ళు. ఆ మిగిలిపోయిన వేస్ట్ రాత్రి అంతా కూడా పక్కన బుషెస్ లో పడేసేవాళ్ళు. దీంతో వేరే ఫెరల్ డాగ్స్ కొన్ని డెవలప్ అయిపోయాయి. అవి ఏమైపోయి రక్తము, మాంసము ఇది తినడం అలాగా అలవాటు అయిపోయాయి. రా మీట్ వాటికి ఫెరల్ డాగ్స్ గా తయారయ్యాయి. ఆ ఫెరల్ డాగ్స్ ని పట్టుకోవడం జరిగింది, యూథనైజ్ చేయడం కూడా జరిగింది. సో వాటిని పట్టుకోవడం ఈజీ కాదు. అలా యాక్చువల్ గా ఏంటంటే ప్రతి ప్రాబ్లం వెనక మీరు వెనక తిరిగి చూస్తే మనం క్రియేట్ చేసిందే ఎక్కువ కనబడుతుంది. ఈదర్ ఇట్లా ఇల్లీగల్ మీట్ షాప్స్, లేదంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మీ పాయింట్ అర్థమైంది. అంటే ఇక్కడ వసంత గారు చాలా రెస్పెక్ట్ఫుల్ గా వింటున్నానండి. శ్రీనివాస్ రెడ్డి గారు వసంత గారు మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే జంతువులు వాటి మీద ఉన్న ప్రేమ ఉంటుంది, ఓకే. కానీ దాడులు జరిగేటప్పుడు లేదంటే ఎక్కువ సంఖ్యలో కుక్కల బెడద ఉన్న అలాంటి సమస్యల పైన జంతు ప్రేమికులు, బ్లూ క్రాస్ సొసైటీ లాంటివి స్పందించట్లేదు. ఇది శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఆయన అడుగుతున్నది. సతీష్ గారు, మీరు వినండి. నేను మీ అందరికి స్టోరీస్ చెప్పడానికి అయితే మీ ఛానల్లో రాలేదండి. లేదు మేడం, మీరు స్టోరీస్ చెప్తారని తెలవలేదు. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకి చాలా కంపౌండెడ్ రీజన్స్ ఉంటాయి. మనం సింపుల్ గా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి, నేను మీకు ఫస్ట్ చెప్పిన పాయింట్ రిపీట్ చేస్తున్నాను, ఈ హైదరాబాద్ సిటీలో ఉండే కుక్కల్ని ప్రతి దాన్ని తీసేస్తే మీకు వారం రోజుల లోపల వాటి ప్లేస్ లో కొత్త కుక్కలు వచ్చేస్తాయి. ఇక్కడ 90% ఆఫ్ ద డాగ్స్ ఆర్ ఆపరేటెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ రేబీస్. మీరు అదే ఈ కుక్కల్ని తీసేస్తే కొత్త కుక్కలు వచ్చేస్తాయి. ఆ కుక్కలకు ఆపరేషన్స్ కాలేదు, వాటికి వ్యాక్సినేషన్స్ కాలేదు. అది ఎంత పెద్ద రిస్క్ సమాజానికి మీరు ఆలోచించండి. మనం ప్రాక్టికల్ గా కూర్చొని ఆలోచిద్దాము. జంతు ప్రేమికలు అంటే వేరే ఏదో మార్స్ నుంచో వీనస్ నుంచో రాలేదండి. మీతో పాటు మేము కూడా బతుకుతున్నాము, మేము రోడ్ల మీద తిరుగుతాము, మేము నడుస్తాము, మాకు ప్రాణభీతి, ప్రాణభయం అన్ని ఉంటాయి. ప్లీజ్ డు నాట్ బి అండర్ మిస్టేకెన్ నోషన్. మీకు సమస్య ఉంటే, మీకు జిహెచ్ఎంసి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఐ ప్రామిస్ యూ, మా ఇమీడియట్ గా వచ్చి మేము స్పందిస్తాము. మేము ఏం జరిగేది కూడా TV10 వాళ్ళకి మన ఇద్దరం మళ్ళీ వచ్చి మీటింగ్ చెప్పుకుందాం. వసంత్ గారు చెప్పండి. నేనేమంటున్నానండి, CJI ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ జడ్జిమెంట్ సుమోటోగా కేసు తీసుకొని
ఒక్కళ్ళని వాదించనీయకుండా ఇద్దరు జడ్జెస్ కలిపి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారండి. ఆ జడ్జిమెంట్ ప్రాక్టికల్ సస్టైనబుల్. ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఢిల్లీ గురించే మాట్లాడతాను. ఢిల్లీలో మీకు వాళ్ళ ప్రకారంగా 3-4 లక్షల కుక్కలు ఉన్నాయి అంటున్నారండి. 3-4 లక్షల కుక్కల్ని పెట్టగలిగినన్ని షెల్టర్స్ ఎంత కావాలో మీకు ఒక ఐడియా ఉందా? అంత స్పేస్ ఎన్సీఆర్ ఏరియాలో ఉందా? దాని వాల్యూ ఏంటి? సరే, అది పక్కన పెట్టండి. వాటిని చూసుకునే ఖర్చు ఎంత అవుతుంది? వాటికి మనుషులు ఎంతమంది కావాలి? వాటికి ఫుడ్ ఎంత కావాలి? ఇదంతా ప్రాక్టికలా? అచ్చా, ఇవన్నీ చేసిన తర్వాత మీ వీధుల్లో కుక్కలు లేకుండా ఉంటాయని ఎవరైనా మాకు అష్యూరెన్స్ ఇస్తారా? ఓకే, ఎప్పటికీ కుక్కలు రావు, ఈ కుక్కల్ని తీసేస్తే అని మనకి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? సొల్యూషన్ అనేది జాగ్రత్తగా ఆలోచించి, అందుకనే ఇప్పుడు 3 జడ్జ్ ప్యానెల్ ఏమన్నారండి, సైంటిఫిక్ మెథడ్ ని ఫాలో కండి, హ్యూమన్ లైఫ్ ని రిస్క్ లో పెట్టద్దు. నేను కూడా మళ్ళీ చెప్తున్నాను, అదే ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది, వసంతి గారు సతీష్ మాట్లాడుతున్నాను. కుక్కల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లో ఆహారం పెట్టాలి. వాటి కోసం డాగ్ లవర్స్ ఎన్జిఓలు 25,000 నుంచి 2 లక్షల వరకు జమ చేయాలి. వీధి కుక్కల విషయంలో అధికారుల పనికి ఎవరు అడ్డుపడద్దు. ఇది పేర్కొన్న అంశం. చూడండి, వాళ్ళు అన్నది ఏంటంటే డెసిగ్నేటెడ్ ఫీడింగ్ ఏరియాస్ ఉండాలి, 100% ఉండాలి. దట్ ఈస్ 100% కరెక్ట్. అది చేస్తాము. ఎవ్రీబడి ఆల్రెడీ మన హైదరాబాద్ లోని చాలా ప్లేసెస్ లో డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయండి. అక్కడ మాత్రమే భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు. నాకు తెలుసు, ఎందుకంటే మేము ఫీడర్స్ ఎంత మందితోనో టచ్ లో ఉంటాం. ఓకే, వసంతి గారు అంటే ఇక్కడ ఓకే, మీరు చెప్పింది 1-2 సుప్రీంకోర్టు తీర్పు, దీనిపైన అభిప్రాయాలు, దాని మీద మన చర్చ జరుగుతోంది. కానీ ఈ మధ్యకాలంలో మన రోడ్లపై చూసేటప్పుడు కుక్కల సంఖ్య బాగా ఎక్కువగా పెరుగుతోంది. అవి వ్యాక్సినేటెడా కాదా అనేది మన ఎవరికి కొంత తెలియని పరిస్థితి అయితే ఉంటుంది. దాంతో ఒక రకమైన భయము, ఒక బెడద, ఏమాత్రం కుక్క కరిచిన ర్యాబిస్ వచ్చేస్తుందేమన్న ఒక ఆందోళన, ఇవన్నీ కొంత ఎఫెక్ట్ చూపుతున్నాయి. మరి దీని పరిష్కారం ఎలా? సో దీని పరిష్కారం అండి, మేము యాక్చువల్ గా ఆల్రెడీ డిసైడ్ జరిగింది. మేము ఒక బిగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయబోతున్నాం అండి ఫార్ రేబీస్ అనే ఆ జబ్బు గురించి. ఎందుకంటే రేబీస్ అనేది ఇట్స్ అ ఫేటల్ డిజీజ్. ఒకసారి ఒక మనిషికి రేబీస్ వస్తే అది దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఆ మనిషి చనిపోవాల్సిందే. అది మనిషి అయినా, కుక్క అయినా, పిల్ల అయినా, బ్యాట్ అయినా, ఏదైనా సరే. రేబీస్ అంత భయంకరమైన వైరస్. అందుకని దాని గురించి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్. అంటే కుక్కల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది కదా ఈ మధ్య కాలంలో, వీధుల్లో గానీ కాలనీల్లో గానీ. ఏదంటే ఏంటి కనిపిస్తుంది? కుక్కల సంఖ్య కూడా ఎక్కువ కనిపిస్తుంది. కుక్కల సంఖ్య మీకు ఎక్కువ కనబడుతోంది అంటే ఓకే. సో దానికి సరే, వీ హ్యావ్ డిఫరెంట్ పరిష్కారాలండి వాటన్నిటికి కూడా. బట్ ఒకటి మీకు చెప్తున్నాను, ఒక కుక్క అది ఆపరేటెడా కాదా అని మీకు తెలియాలి అంటే కుక్క చెవు ఏదైతే ఉంటుందో అండి, పైన ట్రయాంగిల్ లాగా ఉంటుంది కదా, ఇలాగా ఇట్లా పొడుగ్గా ఉంటాయి కదా, టిప్ లాగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది డాగ్స్ కి. అది కట్ చేస్తారు. సో వాటికి ఏమైపోతుందంటే పైన భాగం చెవుది లేదు, ఒక పీస్ లేదు అంటే వాటికి ఆపరేషన్ అయిపోయింది, యాంటీ రేబిక్ వ్యాక్సిన్ కూడా వేసేసారని అర్థం. సో కొంతవరకు అది సేఫ్టీ అని. అలా అని కుక్క కరిస్తే భయపడరు మనుషులు, అది ఒక భయమైన సిచ్యువేషన్ కాదు అని నేను చెప్పను. కుక్క అనేది ఎవరైనా భయపడతారు.